Hi dudes, జస్ట్ 2 minutes A to Z ఆల్ఫాబెట్స్ను నంబర్స్తో ఎట్లా గుర్తుంచుకుంటాం అనేది ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఓకే, జస్ట్ 2 minutes ఓన్లీ. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. రైట్, లెట్ వి స్టార్ట్. ఏ ఆల్ఫాబెట్ స్టార్ట్స్ విత్ ఏ. ఏ అంటే మనం యాక్చువల్గా ఏ అంటే 1 అని అందరికీ తెలుసు. B2 అండ్ ఇక్కడ సి అంటే 3. ఈ 3 లెటర్స్ మీరు గుర్తుంచుకోండి. నెక్స్ట్ డి అంటే కోడింగ్స్తో చెప్తాను. డి అంటే డాగ్. డాగ్కు 4 కాళ్ళు ఉంటాయి కాబట్టి డి. అండ్ ఈ ఈ అంటే ఎలిఫెంట్. ఎలిఫెంట్కు 4 కాళ్ళు ప్లస్ ఒక తొండం, ట్రంక్, రెండు కలిపితే 5. అండ్ దట్స్ వై ఈ ఈక్వల్ టు 5. ఓకేనా, ఇక్కడ వరకు ఓకేనా? ఒకసారి మళ్ళీ రీకాల్ చేస్తున్నా. ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3, డి డాగ్కు 4 కాళ్ళు ఉంటాయి, ఈ ఎలిఫెంట్కు 4 కాళ్ళు ప్లస్ ఒక ట్రంక్ 5 ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ ఎఫ్. ఎఫ్ అంటే 6th లెటర్. అండ్ జీ. ఓకే, ఇక్కడ ఒకసారి జీని చూడండి. మనం జీ రాసేటప్పుడు ఎట్లా రాస్తున్నాం, ఒక లెటర్ మంచిగా అబ్జర్వ్ చేయండి. జీ రాసేటప్పుడు ఇట్లా రాయాలి. చూడండి, ఈ లైన్ మళ్ళీ గీస్తుంది చూడండి. ఈ లైన్ ఎట్లుంది, లుకింగ్ లైక్ 7. ఓకేనా, ఇది 7 లా ఉంది కాబట్టి మనం ఇక్కడ 7 అని కన్సిడర్ చేయాలి. జీ అంటే ఎంత, 7. నెక్స్ట్ జీ అంటే 7. హెచ్ని అబ్జర్వ్ చేయండి. హెచ్ గీసినప్పుడు దీన్ని క్లోజింగ్ ఇట్లా క్లోజ్ చేసినాం అనుకోండి, ఇది ఎట్లుంది చూడడానికి 8. హెచ్ అంటే 8. ఓకే, ఇక్కడ హెచ్ అంటే 8గా తీసుకుందాం. నెక్స్ట్ ఐ అంటే 9. జే అంటే జగ్గు 10 రూపాయలకు జగ్గు వస్తుంది అని గుర్తుంచుకోండి. జగ్గు ఎన్ని రూపాయలు, 10 రూపాయలు. ఓకే, ఒక్కసారి మళ్ళీ వీటిని రీకాల్ చేద్దాం. ఎఫ్ అంటే 6, జీ అంటే 7, హెచ్ అంటే 8. జీ అంటే 7 ఎట్లా వచ్చింది, జీ రాసేటప్పుడు మనం 7 లా రాస్తాం కాబట్టి 7 అని గుర్తుంచుకోవాలి. హెచ్ రాసినప్పుడు వాటిని క్లోజ్ చేస్తాం కాబట్టి 8 అని గుర్తుంచుకోవాలి. అండ్ ఐ 9, జే అంటే జగ్గు 10 రూపీస్ కాబట్టి అట్లా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ కే. ఓకే, నెక్స్ట్ కే అంటే 11 అని గుర్తుంచుకోండి. ఓకే, కే రాసేటప్పుడు మనం కే ఇట్లా రాస్తాం కదా, ఇక్కడ 1 ఇక్కడ 1 ఉంది అన్నట్టు మనం గుర్తుంచుకోవాలి. కే అంటే 11. నెక్స్ట్ కే 11 అండ్ ఎల్ 12. ఎల్ అంటే ఎల్ ఫర్ లెమన్ జ్యూస్. ఓకే, లెమన్ జ్యూసు 12 రూపాయలకు గ్లాస్ అమ్ముతారని మనం అనుకుందాం. ఓకేనా, గుర్తుంచుకోవడానికి కోసం ఎల్ అంటే లెమన్ జ్యూస్ 12 రూపీస్. నెక్స్ట్ ఎం జాగ్రత్త చూడండి. ఎమ్ను మనం కొంచెం మీ స్క్రీన్ను కొంచెం సైడ్కి వెళ్ళి చూడండి, పోర్ట్రేట్ మోడ్లో చూడండి. చూసినట్లయితే ఎం చూడడానికి ఎట్లుంటుంది, 3 లాగా ఉంటుంది. ఎమ్ చూడడానికి 3 లాగా ఉంటుంది. దాని పక్కన 1 పెట్టమనుకో 13. ఎం 13. ఎమ్ను రివర్స్ చేస్తే డబుల్ వస్తుంది. డబుల్ ఎట్లుంటుంది చూడండి, ఇట్లుంటుంది. ఓకేనా, డబ్ల్యూను ఆన్సర్ ఎంత అంటే 23. ఎం 13 అయినప్పుడు డబ్ల్యూ 23. ఓకే, మనం ఇక్కడ ఎం దగ్గరనే 2 నేర్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఎన్ అంటే 14. మళ్ళీ ఒకసారి చూడండి, కే 11, ఎల్ లెమన్ జ్యూస్ 12 రూపీస్. ఎమ్ చూడడానికి 3 లాగా ఉంటుంది కాబట్టి దాని పక్కన ఉన్నప్పుడు 13. అండ్ ఎం 13 అయినప్పుడు డబ్ల్యూ దానికి ఆపోజిట్ కాబట్టి 23. అండ్ ఎన్ 14. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఓ అంటే ఆరెంజ్ జ్యూస్ అని గుర్తుంచుకోండి. ఓ అంటే ఆరెంజ్ జ్యూస్. ఆరెంజ్ జ్యూసు 15 రూపాయలు, 15 రూపాయల గ్లాస్. ఓకేనా, ఆరెంజ్ జ్యూస్ 15 రూపాయల గ్లాస్ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ పి అంటే 16 ఏళ్ళ వయసు. పి అంటే 16 ఏళ్ళ వయసు. అండ్ క్యూ అంటే క్వీన్ 17 ఇయర్స్ ఉంది. ఆర్ అంటే రాజు, కింగ్, రాజు అన్నట్టు. రాజు 18 ఏళ్ళు ఉన్నాడు. రాణి 17 ఏళ్ళు ఉంది, రాజు 18 ఏళ్ళు ఉన్నాడు. ఓకే, వాళ్ళు ఎస్ అంటే శ్రీదేవి 19 ఇయర్స్ అప్పుడు మూవీలో అవార్డు వచ్చింది ఆమెకు. శ్రీదేవికి 19 ఇయర్స్. ఎస్ అంటే శ్రీదేవి అని గుర్తుంచుకోండి, అందుకే 19 ఇయర్స్లో అవార్డు వచ్చిందని గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్
టీ టీ అంటే 20. దీన్ని మనం సింపుల్గా మంచి గుర్తుంచుకోవడానికి లేటెస్ట్గా క్రికెట్ నడుస్తుంది కదా, T20 క్రికెట్ మ్యాచ్, ఆ విధంగా గుర్తుంచుకోవచ్చు. మళ్ళీ ఒకసారి రీకాల్ చేస్తున్నా. ఓ అంటే ఆరెంజ్ జ్యూస్ 15 రూపీస్, అండ్ పి అంటే 16 ఏళ్ళ వయసు, క్యూ అంటే క్వీన్ 17 ఇయర్స్ ఉంది, ఆర్ అంటే రాజు 18 ఇయర్స్ ఉన్నాడు, అండ్ ఎస్ అంటే శ్రీదేవి 19 ఇయర్స్కి అవార్డు వచ్చింది. టీ T20 క్రికెట్ మ్యాచ్. అండ్ నెక్స్ట్ యు యు అంటే 21, అండ్ వి అంటే విక్టరీ. విక్టరీ సింబల్ మనం ఎట్లా చూపిస్తాం, 2 ఫింగర్స్ ఇట్లా చూపిస్తాం కదా, 2 ఫింగర్స్ అంటే ఈ 2 ఫింగర్స్ను 22గా చూడాలి మనం. విక్టరీ సింబల్ ఇట్లా ఊపుతాం కదా, వేళ్ళు పైనకి లేపి మనం ఇట్లా ఊపుతాం కదా, 2 వేళ్ళు పైనకి లేపి ఊపుతాం కదా, దీన్నే మనం విక్టరీ సింబల్గా కన్సిడర్ చేసుకొని టీ అంటే 22 అని గుర్తుపెట్టు, వి అంటే 22 అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ డబ్ల్యూ అంటే ఆల్రెడీ మనం ఎం దగ్గర నేర్చుకున్నాం కదా, ఎం అంటే 13 అయినప్పుడు డబ్ల్యూ అంటే 23, అండ్ ఎక్స్ వైజెడ్ ఆల్రెడీ మనకు తెలుసు 24, అండ్ వై అంటే 25, నెక్స్ట్ జెడ్ అంటే 26. ఓకేనా, మళ్ళీ ఒకసారి చూడండి. యూ అంటే 21, వి అంటే విక్టరీ సింబల్ 2 అని చూపించాలి, 2 అని ఫింగర్స్ ఊపుతాం కాబట్టి అది. డబ్ల్యూ అంటే 23, ఎక్స్ 24, వై 25, అండ్ జెడ్ 26. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్. అండ్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నేను 2 minutes మీకు అర్థం చేయించి గుర్తుంచుకునే విధంగా నేను చేయగలుగుతున్నాను అని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అర్థమైనట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళకు షేర్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా నా ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను, అండ్ మీరు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.